ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే పార్టీకి అయితే వచ్చేసాము. ఏ విధంగా రెడీ అయిన ఏంటో చూపిస్తాను. బర్త్డే పార్టీకి అయితే వచ్చేసాము. కరెక్ట్ మేము వచ్చాము అప్పుడే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇయో లేట్ అయిందా అనుకుంటూ వచ్చేసాము. కరెక్ట్ అప్పుడే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఆ రోజే బర్త్డే రోజే మార్నింగ్ వెళ్ళేసి గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకిద్దరు ముగ్గురు కలిసేసి గిఫ్ట్స్ ప్యాకింగ్ అయిపోయింది. తర్వాత మేము కూడా రెడీ అయిపోయాము, వచ్చేసాము. ఇంకోండి ఇలానైతే సింపుల్గానైతే రెడీ అయిపోయాను. ఈ యొక్క శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అనమాట. శారీ 500, బ్లౌజ్ మాత్రం 1500. బ్లౌజ్ పీస్ స్టిచ్చింగ్ 500, 2000. శారీ 500 కానీ బ్లౌజ్ మాత్రం 2000 అనమాట. ఆ యొక్క శారీకి లుక్ వచ్చేది ఆ బ్లౌజ్తో అనమాట. ఇక్కడ వీడియోల కంటే రియల్గా చాలా బాగుంది. ఇవి కొన్ని గిఫ్ట్స్ అయితే పట్టేసుకొని ఇక స్టార్ట్ అయిపోయాము. కరెక్ట్ మేము కిందికి దిగాము, పవర్ పోయింది. అయ్యో ఇలా అయింది ఏంటా అని అనిపించింది. ఇక కరెంట్ పోయిందని కూడా ఫీల్ అయితే కష్టం కదా అనిపించింది. ఇంకా వచ్చేసామన్నమాట ఫంక్షన్ హాల్ వరకు. ఇదిగోండి ఇలా లోపలికి ఎంట్రీ అవుతుంటేనే ఆ యొక్క వైబ్స్ అయితే సూపర్గా అనిపించింది. ఇదిగోండి ఆ యొక్క బాబు నేమ్తో ఆ యొక్క లెటర్స్, ఆ పక్కనటువంటి ఆ యొక్క సూపర్గా అనిపించిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అక్కడ దాన్ని ఏమంటారు, ఫోటో బూత్ అంటారు అనుకుంటా. ఫోటో బూత్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మనం నిలబడగా ఆటోమేటిక్గా మన ఫోటో అంటే క్లిక్ అవుతుంది. తర్వాత వాళ్ళు 1 మినిట్లో ఫోటో వస్తుంది కదా. ఇప్పుడు బర్త్డే బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు ఫోటోతో ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్ ఇస్తారు. దాంట్లో మన ఫోటోని అయితే తీసుకొచ్చుకోవచ్చు అనమాట. తర్వాత ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని పిల్లలకు మంచిగా ఎంజాయ్ చేసేటువంటి థింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చేతికి ఇలా పెయింటింగ్ అనమాట. దీని పెయింటింగ్ అంటారా, మనకి ఏది చెప్తే అది వాటర్ పెయింట్స్ అనమాట. ఇవి మనకి చేతికి ప్రాబ్లం ఏముండదు. ఈ పేరేంటో గుర్తొస్తలేదు. తర్వాత ఇదిగోండి బెలూన్స్తో రకరకాల షేప్స్ చేశారు. ఎంత బాగున్నాయి అసలు ఈ యొక్క ఆర్ట్ని యాడ్సప్ అని చెప్పొచ్చు. ఇలా పిల్లల ఫస్ట్ బర్త్డే ఫంక్షన్స్లో ఇలాంటివి చూస్తుంటే పిల్లలు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. అసలు ఆ యొక్క ఫస్ట్ ట్యూబ్ని పొడువుగా ఊపేసిన తర్వాత ఫిల్ చేసుకున్న తర్వాత దాన్ని రకరకాలుగా చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు కూడా గుర్తుకొస్తారు. చేతి మీద వేసుకున్న దాన్ని ఏమంటారు, మీకు ఎవరికైనా గుర్తుకొస్తే చెప్పండి అబ్బా. ఇదిగోండి ఒక పాపనేమో బటర్ఫ్లై ఇద్దరు వేసుకున్నారు. ఇంకొక పాపనేమో హార్ట్స్ని ఇంకొక పేరు ఏదో అంటారుగా, ఒక్కోసారి సడన్గా పేర్లే గుర్తుకు రావు. ఇలా వేసేసుకున్న తర్వాత వీడియో తీసుకునేటప్పుడు ఏమనలే అనమాట ఈ భయ్య. తర్వాత నేను డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫుడ్ వీడియో తీసుకుంటే, మేడం మీరు యూట్యూబర్ అదే వీడియో తీసుకుంటుంటే అనిపించింది మీరు యూట్యూబర్ ఏమో, మీ ఛానల్ పేరు ఏంటో చెప్పండి మేడం అని అడిగాడు అనమాట. ఇదిగోండి వీళ్ళు ఆర్గనైజర్స్ అనమాట. వీళ్ళ దాంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఇచ్చారనమాట. చూడండి బాగుంది కదా. ఇంకోండి బాగుంది బటర్ఫ్లై కూడా. ఒక్కోసారి పేర్లు గుర్తు. ఐస్ క్రీమ్స్ కూడా బాగున్నాయి తెలుసా. ఇవి రియల్ మ్యాంగో ఐస్ క్రీమ్స్ అంట. తర్వాత వచ్చేసి రియల్ సీతాఫలం ఉంటాయి కదా, వాటి యొక్క ఐస్ క్రీమ్స్ అంట. తర్వాత వచ్చేసి ఇంకా స్టేజ్ పైకి వెళ్ళడము, గిఫ్ట్ ఇవ్వడము, ఫోటో దిగడము అంతా అయిపోయింది. కిందికి వచ్చేసి పిల్లలు చేతిపైన చూసినారా ఇంతసేపు ఇంత పేరు గుర్తుకు రావడం, ట్యాటూ వేయించుకోవడం అంతా అయిపోయింది. తర్వాత ఇక ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ అయితే ఫస్ట్ తీసుకొచ్చి స్టార్టర్స్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. నేను ఎలాగో ధనుర్మాసం నేనైతే నాన్ వెజ్ ఏం తినాను కదా, వెజ్ స్టార్టర్స్ తీసుకొచ్చి ఇచ్చారు. నేనైతే తిన్నాను. బాగున్నాయి. పన్నీర్ టిక్కా, తర్వాత వచ్చేసి పన్నీర్ మెజెస్టిక్స్ బాగున్నాయి. టేస్ట్ అయితే బాగా అనిపించింది. మిగిలిన వాళ్ళందరూ నాన్ వెజ్. అదే అంటున్నారు అనమాట, అక్క ఎప్పుడు చూసినా నువ్వు ఫాస్టింగ్ అంటే అసలు నువ్వు నాన్ వెజ్ తినవా అక్క అని. నాకు అంతగా ఇష్టం ఉండదు అని చెప్పాను. ఇదిగోండి ఇది స్వీట్స్ ఏంటి మనకి పేనీలు ఉంటాయి కదా, పేనీలు లాంటి దాన్ని నెయ్యి వేసేసి అక్కడ మీకు చూపించగా ఇంతకుముందు ఆ పెంక రొటేట్ అవుతూ ఉంటే దానిపైన రోస్ట్ అవుతున్న తర్వాత దానిపైన వేసేసి కొంచెం స్వీట్ సిరప్ లాంటిది వేసేసి ఇచ్చారనమాట. అఖిల్ తింటున్న ఐస్ క్రీమ్ ఉంచుకొని దాంట్లో వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ కాదు మల్బరీతో చేసినటువంటి ఐస్ క్రీమ్ అనమాట తినమని ఇచ్చారు. అమ్మో నాకు వద్దు నాన్న అన్నాను. తర్వాత ఫైనల్గా అయితే అఖిల్ తినేసాడు. బాగుంది మమ్మీ, హెల్త్కి నీకు ఇష్టమే కదా ఫ్రూట్స్, మంచిగా ఉంది మమ్మీ. స్ట్రాబెర్రీ తర్వాత మల్బరీ స్వీట్ కాంబినేషన్ ఉంది మమ్మీ. ఆ యొక్క గ్లాసెస్ కూడా బాగున్నాయి తెలుసా. ఎక్కడ ప్లాస్టిక్ లేదు, అంతా కూడా బయోడిగ్రేడబుల్ అనమాట. బాగా అనిపించింది. ఇదిగోని ఫుడ్ అంతా అయితే నేను ఇలా వీడియో షూట్ చేస్తూ ఉన్నాను.
అఖిల్ని చేసుకున్నప్పుడు అబ్బా మమ్మీ నువ్వు వస్తేనే చేస్తాను మమ్మీ, అక్కడ ఏమైతే ఉందో దానికి కిందనే వాటి యొక్క ఫుడ్ నేమ్ అనేటువంటి లేబుల్స్ ఇచ్చారంట, బాగా అనిపించింది. ఇదిగోండి, ఇది మీకు ఇంతకుముందు చెప్పగా సేమియా అనేటువంటిది ఇలా రొటేట్ అవుతూ ఉందని, ఇదిగోండి ఇలా ఈ ప్యాన్ పైన అలా రొటేట్ అవుతూ ఉంటే అది నెయ్యి వేసేసి కాల్ చేసుకున్న తర్వాత దాంట్లో షుగర్ సిరప్ వేసేసి ఇచ్చారనమాట. ఇదిగోండి హాల్ కూడా పెద్దగా బాగుంది. ఇదైతే మనకి కొంపల్లి తర్వాత అనమాట. ఇప్పుడు మేమైతే అందరం కలిసేసి ఇంకా పిల్లలు ఉన్నారుగా, పిల్లల్ని చూస్తూ మేము తింటూ ఎంజాయ్ అయితే చేసేసాం ఫుడ్. తర్వాత ఫిష్లో కూడా అదేంటి ఆకులో రోల్ చేసి ఇచ్చినటువంటి ఫిష్ ఉన్నట్టుంది, చికెన్ ఉన్నట్టుంది, రకరకాలైతే రెసిపీస్ ఉన్నాయి. తర్వాత ఫ్రూట్స్లో కూడా చూడండి చాలా బాగున్నాయి. పపాయ, తర్వాత డ్రాగన్ ఉంది, రకరకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. మర్చిపోయే బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చి చాలా రోజులు ఎత్తి కదా బాయ్స్ ఎవరిసరికి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి చపాతీసు, తర్వాత వచ్చేసి పన్నీర్, తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ, తర్వాత దోశలు ఉన్నాయి, పానీపూరి. దోశలలో కూడా చాలా రకాల దోశలు ఉన్నట్టున్నాయి. పానీపూరి ఉంది, చాట్ ఉంది. నేను యాక్చువల్గా ఈ వీడియో ఫుడ్ అంతా తినడం అయిపోయాక అప్పుడు వీడియో షూట్ చేశాను కాబట్టి అక్కడ ఏముండగా స్టార్టింగ్లో వీడియో షూట్ చేసుకోవాల్సింది. చాట్ కౌంటర్ చూసారా, చాట్ కౌంటర్. నాకు ఎందుకో బయటికి వెళ్తే ఫుడ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు 1-2 ఐటమ్స్ అని ఫుడ్ అనేటువంటి కంప్లీట్ చేసేసాను. అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ అయితే ట్రై చేయను. ఈసారి ఫస్ట్ టైం అనమాట ట్రై చేశాను, వీడియో కోసమైనా ట్రై చేశాను. కానీ దాంట్లో నేను సగం ఐటమ్స్ నేను తిన్న, అబ్బా నాన్న నేను ఇవేవి తినను నాన్న, నాకు వద్దు నాన్న. ఇక్కడ మ్యాక్సిమం కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అస్సలు తినాను కదా, అందుకని అఖిల్ తినేదే ఫస్ట్ నాకు ఇచ్చేస్తే నేను ఫస్ట్ టేస్ట్ చూసేసి అఖిల్కి ఇచ్చేసాను. ఇవన్నీ పానీపూరి తిన్నాం. నాకు పానీపూరి కూడా అంత నచ్చలేదు అనమాట, ఎందుకంటే చల్లగా ఉంది. నాకు పానీపూరి అంటే వేడిగా ఉంటేనే బాగా అనిపిస్తుంది. అఖిల్కి నచ్చింది అన్నది, తింటావా నాన్న అంటే వద్దు మమ్మీ చాలు మమ్మీ అన్నాడు. ఇదిగో ఇక్కడ రకరకాల జ్యూస్లు ఉన్నాయి. ఇదిగో నాకు అసలు జ్యూస్లో కలర్స్ అన్ని రకాల కలర్స్ వచ్చాయి, ఎందుకు అర్థం కాలేదు. వీటిని ఇప్పుడు ఏదో పేరుతో పిలుస్తున్నారు కదా, అవి అనమాట. వాటిలో మనకి లెమను, తర్వాత వచ్చేసి మింట్ అవన్నీ వేసేసి ఇస్తున్నారు కదా, అలాంటి జ్యూసెస్ అనమాట. ఇది కూడా మ్యాంగో ఉన్నట్టుంది. తర్వాత ఇంకేమేమో ఉన్నాయి, యాపిల్ అని, ఆ బ్లూ కలర్స్ అవి ఏమేమో నుంచి. తర్వాత ఫైనల్గా వచ్చేసి కేక్ అనమాట. నాకు ఇగోండి ఈ యొక్క లాలీపాప్స్ చూస్తే నిన్న బర్త్డేకి వెళ్ళినప్పుడు లాలీపాప్ గుర్తుకొచ్చింది. నేను కూడా అంతకుముందు ఒకసారి మా చుట్టాల బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఆ యొక్క లాలీపాప్స్ చూసి రియల్ లాలీపాప్స్ అనుకుని మా చెల్లె వాళ్ళ పిల్లలు తీసుకొచ్చుకుంటే రియల్ లాలీపాప్స్ ఏమో అనుకొని తింటుంటే వద్దువే ఇప్పుడు అన్నాను. టచ్ చేసి చూస్తే ప్లాస్టిక్ అనమాట, ప్లాస్టిక్ బాల్స్. ఇది కూడా నాకు ఇక్కడ ఐస్ క్రీమ్ బౌల్స్ చాలా బాగా నచ్చాయి. అఖిల్ చేతిలో ఉంది చూడండి, ఐస్ క్రీమ్ బౌల్స్ బాగా నచ్చాయి, నాకైతే పిచ్చిగా నచ్చినాయి. ఇదిగోండి అక్కడ బౌల్స్ ఉన్నాయి, మనమే ఐస్ క్రీమ్ ఎంత కావాలో కేక్ ఎంత కావాలంట పెట్టి చిన్నపిల్లలు తీసుకుంటాను చూడండి, అవే అనమాట లాలీపాప్స్. అదిగోండి ఆ బాబు కూడా రియల్ లాలీపాప్ ఏమనుకుని నోట్లో పెట్టుకున్నా చూసారా. ఎవరైనా అలా ఫస్ట్ చూడగానే రియల్ లాలీపాపే అనుకుంటాము. కేక్ బాగుందంట. నేను ఇక కేకు ఎగ్ కాబట్టి నేను కేక్ కూడా తినను, కేక్ బాగుంది అన్నాను. ఫుడ్ అంతా అయిపోయినాక కేక్ తినేసి అఖిల్ కూడా వీడియో కోసం కొంచెం పెట్టుకోమంటే పెట్టుకున్నాను అనమాట. ఇలా మనము నలుగురితో బయటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫీల్ వేరుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు అమాస పుణ్యానికి కదా బయటికి వెళ్ళేది, వెళ్తే మేము ముగ్గురమే వెళ్తాం మ్యాక్సిమం. ఈ మధ్యలో ఇది సెకండ్ బర్త్డే అనమాట. ఓన్లీ ఈ ఒక మంత్లో చెప్పాక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్వి పిల్లలందరి మ్యాక్సిమం జాన్వరిలోనే అనమాట బర్త్డేస్. ఆ యొక్క బర్త్డేస్కి వెళ్ళడం మాత్రం, ఫస్ట్ బర్త్డేస్కి మొత్తం అంతా ఫ్యామిలీ, తర్వాత బర్త్డేస్ అందరికీ పిల్లలు వెళ్తూ ఉంటారు కాబట్టి అది ఒక గెట్ టుగెదర్ అంతే. ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళాము అది ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇదిగోండి మ్యాంగో జ్యూస్ అంటే నాకు ఇష్టమని తీసుకొచ్చారు కానీ నాకు ఆ మ్యాంగో జ్యూస్ కూడా తాగాలనిపించలేదు. తర్వాత పపాయ కాదు, మనకి సీతాఫలం ఉంటుంది కదా, సీతాఫల ఐస్ క్రీమ్ బాగుంది అక్క అని అందరంటే తీసుకున్నాను. కానీ నాకు అది కూడా బాగా స్వీట్గా అనిపించింది. అక్కడ మమ్మీ బాగుంది మమ్మీ అంటే, లేదక్క స్వీట్ తక్కువే ఉంది అక్క అన్నారు. బట్ నాకు జనరల్గా ఏంటంటే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ మ్యాక్సిమం తక్కువగా తింటాను కదా, అందుకే నాకు అవి రెండు అసలు నచ్చవన్నమాట, చాక్లెట్స్ అయినా ఐస్ క్రీమ్స్ అయినా. తర్వాత బర్త్డే అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. రిటర్న్ గిఫ్ట్స్ చిన్న పిల్లలకి అనమాట, బిలో 10 years వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ తీసేసుకొని ఇంకా మళ్ళీ వస్తూ ఉంటే నా చేతిలో ఉంది చూసారా, అదే ఫోటో ఫ్రేమ్ అనమాట. ఆ ఫోటో ఫ్రేమ్ తీసేసుకొని వచ్చేటప్పుడు వీడియో యాక్చువల్గా పోయేటప్పుడు వీడియో తీసుకోవాల్సింది, పోయేటప్పుడు వీడియో తీసుకోకుండా వచ్చేటప్పుడు రిటర్న్లో వీడియో తీసేసుకొని
ఇంక ఇంటికైతే వచ్చేసాము. మనం పోయేటప్పుడు ఏంటి ఫంక్షన్కి వెళ్తామన్న హడావిడిలో మంచిగా అన్ని ఏడి ఆడ వాడేసి మనకు కావాల్సిన తీసుకొని రెడీ వెళ్ళిపోతాం. కానీ ఫంక్షన్కి పోయి వచ్చిన తర్వాత ఉంటుంది సినిమా. బాడీ అలసిపోతుంది. మళ్ళీ మనం కట్టుకునేటువంటి బట్టలు తీసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి. తీసుకుపోయినటువంటి ఈ యొక్క యాక్సెసరీస్